మాట్లాడుతున్నావు? ముందు ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చెప్పు. ఏం దివ్యమ్మా అంతా బాగేనా? సూపర్ సూపర్. ఎక్కడికి? చెప్తాగా. ఎవరు? దివ్య, పెద్దమ్మా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఆహా, గట్టిగా చెప్పు. నువ్వు దివ్యకి ఐ లవ్ యూ చెప్పిన రోజే నీ గురించి మొత్తం చెప్పింది. నీకోసం పాయసం చేశాను, తీసుకురా. రా గణేష్. నువ్వు చాలా లక్కీ గణేష్. నీకు దివ్య లాంటి అమ్మాయి దొరికింది. నేను 33 సంవత్సరాలు నర్సుగా పనిచేశాను. నా సర్వీస్లో 3162 ప్రసవాలు చేశాను. నేను ముగ్గురిని కన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఎక్కడున్నారో నాకు తెలీదు, నా పిల్లలతో సహా. కానీ దివ్య మాత్రం ఈ ప్రపంచంలోకి రాగానే నన్ను ఫస్ట్ టైం చూసింది నువ్వు, ఫస్ట్ టచ్ చేసింది నువ్వు అని ఇవాల్టిదాకా నన్ను గుర్తు పెట్టుకుని ప్రతి పుట్టినరోజుకి నా దగ్గరకొచ్చి నాతోనే ఉంటుంది. తన లైఫ్లో అన్ని విషయాలు నాతోనే చెప్తుంది. నాకేం కావాలో తనే చూసుకుంటుంది. సడన్ గా ఎవరైనా వచ్చి తనెవరు అని అడిగితే కూతురని చెప్పాలా, బంధువు అని చెప్పాలా తెలీదు. అల్లరి పిల్ల, అలుగుతుంది, అరుస్తుంది, కోప్పడుతుంది. కాని మనసు బంగారం. ఆ బంగారం నిన్ను ప్రేమించింది. ఇంతకన్నా అదృష్టం నీకేం కావాలి చెప్పు. అందుకే నిన్ను లక్కీ అన్నాను. కూర్చో. పాయసం. ఎలా ఉంది? సూపర్. ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. థ్యాంక్స్ ఆంటీ. నేను ఇక్కడ రాకపోతే దివ్య గురించి తెలియక చాలా మిస్ అయ్యేవాడిని. మీరు చెప్పింది కరెక్ట్. నేను నిజంగా చాలా లక్కీ. ఇది నీ బర్త్డే గిఫ్ట్, తీసుకోండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. ఐ లవ్ యూ. వెళ్ళొస్తామంటీ. పెద్దమ్మా, గణేష్ నచ్చాడు కదా. సూపర్. థ్యాంక్స్ పెద్దమ్మా. బాయ్. వెళ్ళొస్తాను. అవును, నీ బర్త్డే ఎప్పుడు? నాకు నీలా ఫ్లాష్ బ్యాక్స్ ఏం లేవు. ఎప్పుడు పుట్టాను ఎక్కడ పుట్టాను కూడా తెలియదు. ఏదోలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఎవరో ఒక ఆయన వచ్చి నాతో వస్తావా, నీకు అన్నం పెడతాను, బట్టలు ఇస్తాను, చదివిస్తాను అన్నాడు. నాకు అన్నం పెడతాననే మాట బాగా నచ్చింది. ఆయనతో పాటు వెళ్ళిపోయాను. తర్వాత స్కూల్లో చేర్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అడిగారు. తెలియదు నన్ను. August 17 నాలుగు ఫిక్స్ అయ్యారు. August 17th? ఇంకా 10 days ఉంది. నువ్వు అంత ఎక్సైడ్ అవ్వ, మాకు అది ఒరిజినల్ బర్త్డే కాదు. ఒరిజినల్ డూప్లికేట్. బర్త్డే అంటే బర్త్డే. ఈసారి సూపర్ గా సెలబ్రేట్ చేద్దాం. ఎలా?
ఎలా అంటే 16th నైట్ 11:30కి నేను లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఓయ్ బర్త్డే నాది, నువ్వు కొత్త బట్టలు వేసుకోవడం ఏంటి? విను, నువ్వు కూడా లేచి గబగబా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆల్రెడీ కేక్ కొని పెట్టించాలి. ఎక్స్ట్రా క్రీమ్ ఉండాలి. ఎక్స్ట్రా క్రీమా? ఎందుకు? చెప్తా. ఆ కేక్ తీసుకుని టెర్రస్ మీదకెళ్ళి వాటర్ ట్యాంక్ మీద కూర్చుని పైకి చూస్తే స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్, కిందకి చూస్తే అక్కడక్కడ సిటీ లైట్స్, ఒక స్టార్ స్పీడ్. సరిగ్గా 12ంటికి కేక్ కట్ చేసి ఫస్ట్ నువ్వు నాకు తినిపించు, తర్వాత నేను నీకు తినిపిస్తాను. అప్పుడు క్రీమ్ ఇక్కడ అంటుకుంటుంది కదా, నేను నీ కళ్ళలోకి చూస్తాను, నువ్వు నా కళ్ళలోకి చూడు. అలా నేను నిన్ను కిస్ చేయడానికి రాగానే నువ్వు నీ రైట్కి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళాలంతే. ఓకే. ఇప్పుడు నేను రైట్కి వస్తాను, నువ్వు లెఫ్ట్కి వెళ్ళాలి. మళ్ళీ నేను లెఫ్ట్కి వస్తాను. ఇలా రైట్కి లెఫ్ట్కి వెళ్తుంటే సడన్ గా నీ తల పట్టుకుని గట్టిగా ఒక లిప్ టు లిప్ కిస్ ఇస్తాను. అదే నా బర్త్డే గిఫ్ట్, నా ఫస్ట్ కిస్. నిజంగా నాకు అది ఫస్ట్ కిస్. ఏ నాకు అదే ఫస్ట్ కిస్. హలో, నువ్వు మీ అమ్మని కిస్ చేసావు కదా, అన్నయ్యని వాసవిని వాళ్ళు నేను కిస్ చేశారు కదా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎవరిని కిస్ చేయలేదు, నన్ను ఎవరు కిస్ చేయలేదు. డూప్లికేట్ బర్త్డే అయినా సరే ఫస్ట్ కిస్ ఆ రోజు ఎత్తు కానీ. ప్లీజ్ గణేష్. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ అంతా నాతో ఇలాగే ఉంటావా? ఏ ఫ్లాట్కి వెళ్ళాలండి? గణేష్ ని మీట్ అవ్వాలి. That was too much. Please. Thanks. Yes. దివ్య, దివ్య నో, దివ్య, దివ్య నో, నో, నో. దివ్య, ఫస్ట్ కిస్ బర్త్డే రోజు వద్దు కానీ. అది సెకండ్ ఫస్ట్ కిస్ అనుకో. నిన్ను వాళ్ళ వద్దలండ్రా. బాయ్. బాయ్. You think it's gonna make it? Yes, he can. And woohoo! Hey, నువ్వేంటి ఇక్కడ? అమ్మయ్యా, ఇప్పటికైనా చూసావు. గంట నుంచి ఫాలో అవుతున్నాను తెలుసా? ఓ చూసావా? ఆహా, చూసా. తన్ని మీద చేతులేయడం, హక్ చేసుకోవడం, నీ చెవులో ఏదేదో చెప్పడం, నువ్వు హీమైనవడం అన్ని చూసా. కచ్. అవును, సిటీ అమ్మాయిలు నిజంగా ప్రేమిస్తేనే నమ్మరు. అలాంటిది నువ్వు నటించి దివ్యని నమ్మించావంటే నువ్వు నిజంగా గొప్పోడువైనా ఉండాలి, లేదా అమ్మాయి పిచ్చిదైనా ఉండాలి. అర్చు నువ్వు అనుకుంటున్నా దివ్య, యాక్చువల్లీ తను చెప్పేదంతా లవ్ చేసినట్టు నటించావా? అది కాదు దివ్య. నటించావా?
వచ్చాడే. నాకు తెలుసు. ఎందుకలా నటించావని ఒకసారి అడగచ్చుగా. ఎందుకు అడగాలే? తప్పు చేసిన ప్రతివాడు దానికి రీజన్ చెప్తాడు. అది నాకు అనవసరం. అయినా ఇప్పుడు కనీసం వాడిని చూడడం కూడా నాకు ఇష్టం లేదు. హాయ్. హాయ్. ఏమైందిరా? నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదురా. సారీ రా, ఇదంతా నా వల్లే కదా. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని తెలియక ఏదో మాట్లాడేశా. యాక్చువల్ గా నాన్నొస్తున్నారని తెలిసిన టెన్షన్ లో పోనీ నేనే వెళ్ళి తనకి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయనా? ఏం చెప్తావు? అదే ఇదంతా నువ్వు మా కోసమే చేసావని. ఓ నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ ఏం తీసుకో. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. ఏయ్, టెన్షన్ పడక, లైట్ తీసుకో. నటించినప్పుడే దివ్యని నమ్మించాను. ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆ మాత్రం కన్విన్స్ చేయలేనా ఏంటి? కానీ దివ్యని కన్విన్స్ చేయాలంటే అపార్ట్మెంట్స్ లో ఉండాలి. అక్కడ ఉండాలంటే ముందు పిల్లల్ని కన్విన్స్ చేయాలి. వాళ్ళేమో ఖాళీ చేయమని అల్టిమేటం ఇచ్చారు. అదొక్కటే ఎలాగా అని ఆలోచిస్తున్నా. ఏయ్, వెంటనే కాలిచ్చే. ఆ మహదేవ్ మా ఫ్రెండ్ ఫాదర్ చైన్ నరుకుతుంటే నువ్వు కాపాడలేదు. కాపాడేవాడు సూపర్ మ్యాన్, నువ్వు కాదు. ఖాళీ చేస్తావా చేయించాలా? పదండి వెళ్దాం. మధ్యలో ఈ మహాదేవ్ గొడవ.